కళ్ళు చెదిరే రేంజ్లో జక్కన్న మహేష్ల వారణాసి సెట్. రాజమౌళి రీక్రియేట్ చేసిన కాశీనగరం అద్భుతం అంటున్న హాలీవుడ్ మీడియా. దర్శకధీరుడి విజన్ ఇంత పెద్దదా? పురాణాలు, సైన్స్, టెక్నాలజీ వీటన్నిటినీ కలుపుకొని జక్కన్న ఏం చేయబోతున్నాడు? షూటింగ్ ముందు ఒక్క ఫోటో కూడా రివీల్ చేయని రాజమౌళి ఏకంగా రిలీజ్కి ముందే సెట్ మొత్తం చూపిస్తున్నాడంటే దాని వెనకున్న అర్థమేంటి? వాచ్ దిస్ వీడియో. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ వారణాసి. ప్రజెంట్ ఈ మూవీ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. RRRతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజమౌళి ఈసారి మరింత భారీ స్థాయిలో ఇంటర్నేషనల్ ఆడియన్స్ను లక్ష్యంగా చేసుకొని ఈ ప్రాజెక్ట్ను డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే లేటెస్ట్గా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి బయటకు వచ్చినటువంటి ప్రమోషనల్ కంటెంట్కు ట్రెమెండరస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రజెంట్ షూటింగ్ స్టేజ్లో ఉన్నటువంటి ఈ మూవీ సెట్స్, మ్యానియేచర్స్ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ జోనర్స్ కలబోసి సరికొత్త కథాంశంతో వారణాసిని డైరెక్ట్ చేస్తున్నారు జక్కన్న. బిగ్ స్క్రీన్ పై విజువల్ వండర్స్ క్రియేట్ చేసే రాజమౌళి ఈసారి గ్లోబల్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నారు. తన విజన్ని మరింత పెద్దగా ఆవిష్కరించబోతున్నారు. దీనికోసం హైదరాబాద్లో భారీ సెట్స్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్కి తగ్గట్టుగానే వారణాసి నగరాన్ని రీక్రియేట్ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఫోటోలను పలు హాలీవుడ్ మీడియా సంస్థలు లేటెస్ట్గా తమ సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేశారు. వారణాసి కోసం చేసినటువంటి కాశీనగరం సెట్ చూస్తే రాజమౌళి విజన్ అర్థమవుతుంది. సెట్ వర్క్ కోసం ముందు ఎలాంటి ప్రిపరేషన్ జరిగిందనే విషయాలను కూడా ఈ ఫోటోలో తెలియజేస్తున్నాయి. గత సంవత్సరం నవంబర్లో వారణాసి టైటిల్ గ్లిమ్స్ కోసం హైదరాబాద్లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హాలీవుడ్ మీడియా సంస్థల ప్రతినిధులు ఏ సెట్స్ని సందర్శించారు. అయితే ఆ వీడియోలు ఇన్నాళ్ళు బయటికి రిలీజ్ కాకుండా అండ్ రిలీజ్ చేయకుండా ఇప్పుడు ఒక్కొక్కరుగా సోషల్ మీడియాలో వదులుతున్నారు. కానీ ఎందుకనో ఏమో రాజమౌళి తెలుగు మీడియాని సెట్ విజిట్కి ఆహ్వానించలేదని టాక్ వినిపిస్తుంది. ఇక వారణాసి కథపరంగా చూస్తే వారణాసి ఒక గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్గా ఉండబోతుందని సమాచారం. హాలీవుడ్ క్లాసిక్ ఇండియానా జోన్స్ తరహాలో హీరో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణిస్తూ సాహసాలు చేసేటువంటి కథగా ఇది రూపుదిద్దుకుంటుంది. విజేంద్ర ప్రసాద్ అందించినటువంటి ఈ కథతో ఆఫ్రికా అడవులు, పురాణాల్లోని హనుమంతుల లక్షణాలు ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ మనకు కనిపించనున్నాయని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు కంప్లీట్గా కొత్త లుక్లో కనిపించబోతున్నారు. పొడవాటి జుట్టు, గడ్డంతో అడ్వెంచర్గా మారారు. ఈ మూవీ కోసం మహేష్ బాబు ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారట. రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు తెగ కష్టపడుతున్నారని ఇన్సైడ్ వర్గాల టాక్. లేటెస్ట్గా వారణాసి మూవీకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అదే పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న వారణాసి నగరాన్ని ప్రతిబింబించేటువంటి మ్యానియేచర్ సెట్స్. అందులో ఘాట్లు, ఇరుకైనటువంటి వీధులు, ఆలయాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు మేకర్స్. ఇలా రియలిస్టిక్గా ఉన్నాయి చాలా. అయితే ఈ సెట్స్కు సంబంధించినటువంటి విజువల్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాజమౌళి విజన్కు అభిమానులు ఇప్పుడు ఫిదా అవుతున్నారు. జనరల్గా ఇలాంటి ఆధ్యాత్మిక నగరాన్ని రియలిస్టిక్గా చూపాలంటే చాలా కష్టం. కానీ రాజమౌళి మాత్రం తన డీటెయిలింగ్, విజువల్ గ్రాండియర్తో మరోసారి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆఫ్రికా, జార్జియా వంటి దేశాల్లో ఇంపార్టెంట్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసినటువంటి యూనిట్ ప్రజెంట్ కాశీ సెట్లో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ షెడ్యూల్లో ఇంపార్టెంట్ సీన్స్తో పాటు భారీ యాక్షన్ సీన్స్ కూడా షూట్ చేయబోతున్నారట. ఇక అనంతరం అంటార్క్టికా, వియత్నాం, థాయిలాండ్ వంటి దేశాల్లో మిగతా పార్ట్స్ కూడా షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. వారణాసి సినిమా కేవలం టాలీవుడ్కే పరిమితం కాకుండా గ్లోబల్ స్థాయిలో ఇండియన్ సినిమా రేంజ్ను మరో మెట్టు ఎక్కించే ప్రాజెక్ట్గా మారబోతుందట. ఇప్పటికే టైటిల్ గ్లిమ్స్తోనే భారీ హైప్ క్రియేట్ కాగా 2027 ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా స్క్రీన్పై ఎలా కనిపిస్తుందో చూడాలని ఆడియన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక వారణాసి టెక్నాలజీ పరంగా కూడా ఈ సినిమా మరొక స్థాయిలో ఉండబోతుంది. దాదాపు 1300 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో రాబోతున్నటువంటి ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు, ఇంటర్నేషనల్ VFX సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ సినిమాకు MM కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా ప్రియాంక చోప్రా హీరోయిన్గా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై KL నారాయణ అండ్ SS కార్తికేయ భారీ బడ్జెట్తో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు చాలా స్పీడ్గా జరుగుతుంది.
ఎందుకంటే ఎప్పుడైనా కానీ రాజమౌళి తన సినిమా డేట్లను అంటే రిలీజ్ డేట్లను ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూనే ఉంటారు. అంటే ఆయనకు జక్కన్న అని పేరు ఊరికే రాలేదు. అంటే సినిమాని ఎప్పటికప్పుడు చెక్కుతూ అలా అలా దాన్ని తీర్చిదిద్దుతూనే ఉంటారు. కాబట్టి సినిమా రిలీజ్ డేట్లు ఆబ్వియస్గా 1, 2, 3 సార్లు పోస్ట్ పోన్ కూడా అవుతాయని కూడా చాలామంది కామెంట్ చేస్తారు ఇండస్ట్రీ వర్గాల్లో. బట్ ఈసారి అలాంటిది రిపీట్ కాకుండా, ఎందుకంటే ఈసారి పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ రేంజ్లో అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సినిమా రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి ఇన్నిసార్లు పోస్ట్ పోన్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతున్నటువంటి సిచ్యువేషన్స్లో డెఫినెట్గా ఇప్పుడు వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయాలి. కాబట్టి సినిమాని ఒకే రిలీజ్ డేట్ లాక్ చేసుకొని, అంటే ఇంకొంచెం ముందుగానే అంటే చాలా చాలా లేట్గానే థియేటర్స్లోకి వచ్చేటువంటి అవకాశం పెట్టుకొని దానికి ముందే వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని పోస్ట్ పోన్ లాంటి ఏవి చూడకుండా కంప్లీట్గా ఏప్రిల్ 7నే రిలీజ్ చేయాలని కూడా చాలా గట్టి ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లు చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. అందుకోసమనే సినిమాకి సంబంధించినటువంటి పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. అండ్ ఇప్పటి వరకు మేజర్గా అసలు ఒక్క చిన్న ఫోటో కూడా లీక్ చేయని జక్కన్న ఏకంగా హాలీవుడ్ మీడియాని మొత్తం సెట్ మొత్తం విజిట్ చేసే రేంజ్లో ఎందుకు చూపించాడు అంటే డెఫినెట్గా అక్కడ మార్కెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకోసమనే జక్కన్న ఇప్పటి వరకు చేసింది ఒక లెక్క అయితే ఇప్పుడు ఈ సినిమా ఒక రేంజ్లో ఉంటుంది. కాబట్టి హాలీవుడ్ మీడియా ఫోకస్ చేస్తేనే అక్కడ ప్రపంచవ్యాప్తంగా సినిమా ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అనే ఒక క్యూరియాసిటీ అందరికీ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆబ్వియస్గా తెలుగు ఆడియన్స్కి అందరికీ ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో ఉంటాయి. బట్ దీన్ని ప్రమోట్ చేయాల్సింది బయట కంట్రీస్లలో. కాబట్టి అందుకోసమనే హాలీవుడ్ మీడియాని దీనికి సెట్ విజిట్కి చెప్తున్నట్లయితే ఇండస్ట్రీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక తెలుగు వాళ్ళు ఆబ్వియస్గా సినిమా ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా ఎక్స్పెక్ట్ చేయనక్కర్లేదు. వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది, రాజమౌళి మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళ మైండ్ సెట్కి ఈజీగా జక్కన్న మ్యాచ్ అవుతాడు. కాబట్టి సినిమాని తెలుగులో అంటే ఇన్ కేస్ ఇండియాలో కాకుండా బయట ప్రమోట్ చేస్తే ఎక్కువగా ప్లస్ అవుతుందన్నటువంటి ఉద్దేశంతో రాజమౌళి ఈ స్ట్రాటజీ ఉపయోగిస్తున్నాడని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో చూడాలి మరి. ఇప్పటి వరకు కాశీ సెట్ అంటే ఇంతవరకు అది ఎవరు కూడా వేయలేదు. చిన్న చిన్న వీధులు, పెద్ద పెద్ద ఆలయాలు అండ్ ఆ సందులు అవన్నీ కూడా చాలా రియలిస్టిక్గా ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్గా కనిపించకుండా ఉండడానికి జక్కన్న చాలా రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని ఆ సెట్ వేయించినట్లయితే తెలుస్తుంది. సో చూడాలి మరి. ఇన్ కేస్ ఈ సినిమా గనక ఒకవేళ ఇండియన్ ఆడియన్స్ని కాకుండా గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి ఆడియన్స్ని మెస్మరైజ్ చేస్తే డెఫినెట్గా హాలీవుడ్లో టాలీవుడ్ జెండా ఎగురుతుందని కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి వారణాసిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.